హాయ్ అండి. ఈరోజైతే మేమైతే సిటీకి వచ్చామండి. మా విలేజ్ పక్కన ఉన్న సిటీకి అయితే వచ్చామండి. మేమైతే హాయ్ చెప్తున్నాం. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. ఈయనైతే మా బావగారు హాయ్ చెప్తున్నారు. మార్నింగ్ అయితే ఇంట్లో టిఫిన్ చేద్దామంటే మా హస్బెండ్ అయితే వద్దనేసారండి. మనం ఎట్లా సిటీకి వెళ్తున్నాం కదా, అక్కడ తిందాంలే అన్నారు. అంటే మార్నింగే స్టార్ట్ అవ్వలేదండి, 10 అలా అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అయితే టిఫిన్ చేస్తున్నారు. ఆయన అయితే దోశ ఆర్డర్ ఇచ్చుకున్నారు. షాపింగ్ అయితే చేద్దామని అయితే నేనైతే సిటీకి అయితే వచ్చానండి. ఇక్కడ మా హస్బెండ్ తింటున్నారు. నెక్స్ట్ ఇక్కడ నా టిఫిన్ కూడా వచ్చేసిందండి. నేను కూడా దోశ అనే ఆర్డర్ ఇచ్చాను. ఇంకా నా టిఫిన్ కూడా వచ్చేసింది. టిఫిన్ అయితే చేసేసామండి. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. అంటే షాపింగ్కి అయితే వచ్చామని చెప్పాం కదా, అందుకని అటు సైడ్ అయితే వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే బ్యాంక్ పని మీద అయితే వచ్చారండి. మా హస్బెండ్ అయితే ఒకసారి వీడియో తీసుకో అని అయితే చెప్తున్నారు. ఓకే అని అయితే అంటున్నాను. అంటే తనను కాదండి, హోటల్ని అయితే వీడియో తీసుకోమని అయితే చెప్తున్నారు. ఓకే అలాగే అని అయితే అంటున్నాను. ఇది ఏ ఏరియా తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే బయలుదేరుతున్నామండి. మార్నింగ్ మేము బయలుదేరేటప్పుడు అయితే కొంచెం వర్షంలాగా పడిందండి, అంటే చినుకులు పడుతున్నాయి. అందుకని కార్లో అయితే స్టార్ట్ అయ్యాం, లేకపోతే బైక్ మీద అయితే వద్దాం అనుకున్నాం. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా ఎక్కడికి వెళ్దాం అని అయితే అడుగుతున్నారు. ఇటు సైడ్ వెళ్ళాలి అని అయితే అడుగుతున్నారు. నేనైతే బ్లౌజెస్కి వర్క్ అయితే చేసుకుంటానండి, అంటే నా ఓన్ బ్లౌజెస్కి వర్క్ చేసుకుంటాను. ఆ ఐటమ్స్ అయితే కొనుక్కుందామని అయితే అనుకుంటున్నాను. ఆ షాప్కి అయితే ఫోన్ ఇచ్చిండి అని అయితే చెప్తున్నాను. ఇంకా అటు సైడ్ అయితే బయలుదేరామండి. అక్కడైతే వీడియో ఏమీ తీయలేదండి, ఎందుకంటే కొంచెం జనాలతో రద్దీగా ఉందండి. అందుకని వీడియో అయితే ఏమీ తీయలేదు. మా హస్బెండ్ అయితే ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉంటారండి, ఎటో కట్టు వెళ్తానే ఉంటారు. ఎందుకంటే ఆయన ఇంటికాడ ఉంటే బోర్ పడుతుందంట. ఇంకా ఎవరు పిలిస్తే వాళ్ళతో అయితే ఇట్లా వెళ్తానే ఉంటారండి. అంటే ఈయన వ్యవసాయం చేస్తారు కదా, అట్లే ట్రాక్టర్ కని వాటికని వీటికని పిలుస్తూ ఉంటారు కదా. ఇంకా అట్లా అవి కొందాం ఇవి కొందాం అని పిలుస్తారు కదా. బైక్స్ ఎవరైనా కొనాలన్నా, కార్లు కొనాలన్నా ఈయనైతే పిలుస్తూ ఉంటారండి. ఈయనైతే వెళ్తూ ఉంటారు. ఆయనకి అలా తిరగడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ అంటేనే ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో నేను చేసే అయితే నచ్చవు, ఆయన తీసుకొచ్చుకుంటారు ఇంటికి. ఒకరైతే కామెంట్ చేస్తున్నారండి, ఏమనంటే మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారని అయితే కామెంట్ చేశారు. ఆ కామెంట్ చూసి అయితే మేమైతే చాలా నవ్వుకున్నామండి. అంటే మా హస్బెండ్ని చూస్తే జాబ్ చేసేవాళ్ళ కనిపించారేమో, ఏ వీడియోలో కూడా అలా ఉండలేదు కదా, ఎందుకు అలా కామెంట్ చేశారని అయితే నవ్వొచ్చిందండి మాకు. మా హస్బెండ్ అయితే వ్యవసాయం చేస్తారండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేనైతే చెప్పాను, మా హస్బెండ్ వ్యవసాయం చేస్తారని అయితే చెప్పాను. ఓకే అండి, తెలియని వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడైతే మేమైతే బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చామండి. షాపింగ్ వీడియో అయితే మిస్ అయ్యింది, అక్కడైతే బాగా రద్దీగా ఉంది, అందుకని వీడియో అయితే తీయలేదండి. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే బ్యాంక్లో లోన్ ఏదో తీసుకుంటున్నారు. ఇప్పుడైతే వ్యవసాయం సీజన్ కదా, అందుకనే లోన్కి అయితే అప్లై చేశారు. ఇంకా అందుకనే లోన్ తీసుకోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చారండి. ఇక్కడైతే కొంచెం టైమే పట్టిందండి, ఎందుకంటే బ్యాంక్ అంటే అంత తొందరగా పని అవ్వదు కదా. అందులోకి నేనేమి అమౌంట్ వెయిట్లే తీస్తున్నారు కదా, లోన్ తీసుకుంటున్నారు కదా, అవన్నీ అప్లై చేసుకోవాలి కదా. ఇంకా టైం అయితే పట్టిందండి. ఇంక ఇప్పటికి అయితే అకౌంట్లో పడ్డాయని అయితే చెప్పారు. ఇంకైతే తీస్తున్నారు. ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఇంకా బ్యాంక్ పని అయితే అయిపోయింది. మేమైతే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఈ బ్యాంక్స్ అయితే మా విలేజ్కి వెళ్ళే దారిలో అయితే ఉంటాయండి. మళ్ళీ మేము సిటీలోకి అయితే వెళ్దామని అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయ్యామండి. సిటీలోకి అయితే మళ్ళీ ఎంటర్ అవుతున్నామండి. ఇదైతే ఊరి చివరన ఉంటుంది, అందుకని మళ్ళీ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడైతే మా హస్బెండ్ ఫోన్ మాట్లాడుతున్నారండి. ఇంటి దగ్గర ఎప్పుడైనా మేమిద్దరం ఫ్రీగా ఉన్నప్పుడు మామూలుగా అయితే మాట్లాడుకోమండి, ఎందుకంటే మా ఇద్దరు ఊరికే గొడవ అవుతూ ఉంటుంది. నాకు ఇలాగ మా హస్బెండ్తో బయటికి రావడం అంటే చాలా ఇష్టం అండి. ఇలాంటి టైం అప్పుడే ఆయన మంచిగా నాతో అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంటి దగ్గర అయితే ఊరికే మా ఇద్దరికి ఏదో ఒక టైంలో గొడవ అవుతూనే ఉంటుంది. మేమిద్దరం షాప్ దగ్గర కూర్చున్నా కానీ ఆయన ఫోన్ చూసుకుంటారు, నేను యూట్యూబ్లో ఏదో ఒక వీడియోస్ చూస్తూ ఉంటానండి. ఇలా మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడైతే మాట్లాడవే అని అయితే అంటూ ఉంటారండి. ఊరికే ఏదో ఒకటి చెప్తానే ఉండాలి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఎప్పుడు వస్తావు అని అయితే అడుగుతూ ఉంటారు. ఒకవేళ మేమిద్దరం కలిసి వెళ్తే మాత్రం. మా అమ్మ వాళ్ళ విలేజ్ అయితే మా విలేజ్కి దగ్గరే అండి, ఒక 10 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుందండి. అందుకనే మా హస్బెండ్ అయితే ఎప్పుడు వచ్చినా నన్ను డ్రాప్ చేసి ఇంటికైతే వచ్చేస్తారు. అక్కడైతే ఉండరు, వెంటనే ఒక పావు గంట అట్లా ఉండేసి డ్రాప్ చేసి అయితే వచ్చేస్తారు. మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లేటప్పుడు కూడా అంతేనండి, నేను రెడీ అయి ఉంటాను. ఆయన వచ్చేసి ఇంకొక పావు గంట భోజనం ఏదైనా చేసేసి తీసుకుని వెళ్తారు. ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళది కూడా షాపేనండి. వాళ్ళు కూడా ఎక్కువగా రారు, ఎప్పుడైనా వెళ్తే నేనే వెళ్ళాలి. నేనే ఒక 2 డేస్ అట్లా ఉంటానండి. ఇంకా వాళ్ళు రారు. మేము ఇద్దరం అయితే ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఉండలేదండి. మా మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి ఉన్నారండి మా హస్బెండ్. అది మా బాబు హర్షకి హెల్త్ బాగున్నప్పుడైతే ఒక్కరోజు అయితే ఉన్నారండి అక్కడ, అంతకు మించి అయితే ఎప్పుడూ లేరు. ఎప్పుడు వచ్చినా నన్ను డ్రాప్ చేసి అయితే వచ్చేస్తూ ఉంటారు, లేదా తీసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ అయితే మేమైతే షాపింగ్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. చిన్న షాపింగ్ ఒకటి ఉందని చెప్పాను కదా, ఆ షాపింగ్కి అయితే వెళ్దామని అయితే బయలుదేరామండి. ఇక్కడైతే పూలు చూస్తున్నామండి, పూలు తీసుకుందామని అయితే చూస్తున్నాం. కానీ ఇప్పుడే పూలు అయితే దింపుతున్నారు. ఇక్కడైతే ఖాళీ లేదండి వాళ్ళకి, షాప్ వాళ్ళకి. ఈ సీజన్లో అయితే చామంతి పూలు అయితే దొరుకుతాయి కదా, ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. ఇప్పుడే పూలు అయితే దింపుతున్నారు. ఇంకా వీళ్ళకైతే ఖాళీ లేదు కదా, మనం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్ళొచ్చాకైతే తీసుకుందామని అయితే అనుకుంటున్నామండి. ఇవన్నీ ఇక్కడ చూడండి, పూలు అయితే భలే ఫ్రెష్గా అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. చామంతులు అంటే నాకు చాలా ఇష్టం అండి, బాగున్నాయి చాలా. రోసెస్ కూడా బాగున్నాయండి. ఇంకైతే మేమైతే బయలుదేరుతున్నాం. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నా కదా, అదే మిర్రర్కి అయితే అడ్డంగా ఉంటుందంట. నీకు ట్రైప్యాడ్ అన్న కొనిస్తానైతే అంటున్నారు. మీరు ఎలాగ కొనేవరని నేనైతే అడగట్లేదు అని నేనైతే అంటున్నాను. నువ్వు మిర్రర్కి అడ్డంగా పెట్టుకో కెమెరా, ఫోన్ పెట్టొద్దు అని అయితే అంటున్నారండి ఇక్కడ. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏమైనా వచ్చినా కనపడవు కదా అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాం అని చెప్పాను కదా, అక్కడ ట్రైప్యాడ్ కూడా దొరుకుతాయేమో ఒకసారి చూద్దాం. మొబైల్ షాప్స్ అవి అయితే ఉన్నాయి అటు సైడు. ట్రైప్యాడ్ దొరికితే మాత్రం కొనిస్తా అని అయితే అంటున్నారండి.
ఇంకా నేనైతే నమ్మట్లేదండి, మీరు నిజంగా కొనిస్తారా నిజమేనా అని అయితే ఊరికే అడుగుతున్నాను. నిజంగానే కొనిస్తే ఇక్కడ దొరుకుతాయి చూద్దామని అయితే అంటున్నారండి. ఇంకా ఇక్కడైతే ఆఫ్ చేస్తున్నారు కారు. విజయవాడ వెళ్తే షాపింగ్కి వెళ్తే అప్పుడైతే తీసుకొస్తా అయితే అన్నారండి. కానీ అయితే ట్రైప్యాడ్ లేకుండా చాలా కష్టంగా ఉంది, కొనివ్వండి అని అయితే అడిగానండి. ఇక్కడైతే చూద్దాం అని అయితే అంటున్నారు. ఇంకా ట్రైప్యాడ్ కోసం అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మొబైల్ షాప్స్ ఉన్నాయండి, ఆ మొబైల్ షాప్స్కి అయితే వెళ్తున్నాం. ఇంకా దొరికిద్దో లేదో అన్నట్టు బయలుదేరి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి మొబైల్ షాప్లోకి అయితే వచ్చేసాం. మా హస్బెండ్ అయితే లోపలికి అయితే వెళ్ళారండి. నేనైతే బయట నుంచొని ఉన్నా. అంటే ఉంటే వెళ్దాంలే లేకపోతే లేదులే అంటే ఒకసారి రమ్మని అయితే పిలిచారు. అడుగుదాము ఒకసారి, ఉంటాయి దొరకకుండా అయితే ఉండవంటున్నారు. ఇక్కడైతే అడుగుతున్నారండి, ట్రైప్యాడ్ ఉందా అని అయితే అడుగుతున్నారు. ఇంకా వాళ్ళైతే లేదని చెప్పేశారు. నేనైతే బయటకు వచ్చేసాను. నాకు చాలా బాధ అనిపించింది ఒకసారిగా లేదనేసరికి. ట్రైప్యాడ్ కోసం ఇప్పుడు నుండే వెయిట్ చేస్తున్నాను కదా, ఇంకా లేదన్నారు కదా, అందుకని ఇంకైతే మేమైతే పక్కనున్న జ్యూస్ షాప్కి అయితే వచ్చామండి. ఇదైతే బాగా ఫేమస్ అండి, మీకు ఎవరికైనా తెలిస్తే అడ్రస్ అయితే కామెంట్ చేయండి. ఇదైతే చాలా ఫేమస్ షాప్ అండి. ఈ ఏరియా ఎక్కడో మీకు తెలుసా? హాయ్ అయితే చెప్తున్నారు. జ్యూస్ అయితే ఆర్డర్ చెప్పామండి. ఇక్కడ మా హస్బెండ్ నేనైతే లోపలికి వచ్చాము. మళ్ళీ హాయ్ చెప్తున్నారు. నేను హాయ్ చెప్పమనలేదు కదా అని అయితే అంటున్నాను. వీడియో తీస్తున్నావు కదా అని అయితే చెప్పాను అంటున్నారు. ఇంకా జ్యూస్ షాప్ మొత్తం ఒకసారి తీయి, వీడియో బాగుంది కదా అది లొకేషన్ అది అని అయితే అంటున్నారండి. బాగోదేమో తీస్తే అని అయితే అంటున్నాను. ఏమైతే తీయి, వాళ్ళు ఫేమస్ ఇక్కడ ఆయన కలిసిన వాళ్ళు అనుకుంటే ఒకసారి అందరిని ఒకసారి తీయి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేస్తారు కదా అని అయితే అంటున్నారండి. ఇక్కడ చూడండి నమ్రత గారండి ఆవిడే, ఇంకా ఆయన కృష్ణ గారు. ఇంకా నెక్స్ట్ ఇటు కూడా తీయమంటున్నారు మా హస్బెండ్. ఇదిగోండి ఒకసారి అయితే షాప్ మొత్తం అయితే చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే మా ఈ సిటీలో అయితే ఇక్కడైతే ఫేమస్ అండి ఈ జ్యూస్ షాపు. మహేష్ బాబు గారండి. నెక్స్ట్ చూడండి వీళ్ళందరినీ ఒకసారి చూపిస్తున్నాను. మేము ఎప్పుడు వచ్చినా మాత్రం ఇక్కడైతే జ్యూస్ తాగకుండా అయితే వెళ్ళాము. అంటే ఒక వింటర్ సీజన్లోనే తాగమండి, మిగతా ఎప్పుడు వచ్చినా మేమైతే జ్యూస్ తాగుతామండి. ఈ ఏరియాకి ఎక్కువ వస్తామండి. మేమిద్దరం కలిసి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియాకి అయితే వస్తామండి. ఇక్కడ ఎందుకంటే ఇటు సైడ్ షాపింగ్ ఏమైనా చేసుకొని అయితే వెళ్తామండి. అంటే షాప్లో కూడా అవసరమైన లేసులు అటువంటివి కూడా ఇక్కడ దొరుకుతాయండి. అందుకని ఇటైతే వస్తాం. ఇంకా జ్యూస్ అయితే వచ్చేసింది, జ్యూస్ అయితే తాగుతున్నాం. ఈ మధ్య వీడియోస్ కూడా చాలా వరకు తగ్గించేసానండి. వీడియోస్ కూడా ఏమీ రావట్లేదు కదా. ఇంకా నా ఛానల్లో అయితే శారీస్ వీడియోస్ అవి అయితే ఉన్నాయండి, చూడకపోతే చూడండి. ఇక్కడ నేను కూడా చూసి తాగేస్తున్నాను. మా పాప స్కూల్ కూడా ఇక్కడే, కానీ మా పాప స్కూల్లోకి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే వెళ్ళడం అయితే కుదరలేదు, లేట్ అయిపోయింది. బ్యాంక్ పని మీద అయితే మా హస్బెండ్ అయితే వచ్చారు కదా, ఇంకా బ్యాంక్ పని చూసుకునేసరికి అయితే లేట్ అయిందండి. ఇంకా మేమైతే చూసి తాగేసాం. ఇక్కడైతే ఈ జ్యూస్ షాప్లో ఇవైతే ఉన్నాయండి. ఒకసారి వీటిని అయితే వీడియో తీయమని అయితే మా హస్బెండ్ చెప్తున్నారు. నేనైతే వీడియో తీసానండి. మా హస్బెండ్ అయితే బిల్ పే చేస్తున్నారండి. ఇంకైతే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఇంకా నెక్స్ట్ షాపింగ్ బ్లాగ్ అయితే చేసాం, కానీ చిన్న షాపింగ్ అయితే చేసాం, కానీ ఆ వీడియో అయితే మిస్ అయిందండి. ఎలా డిలీట్ అయిందో నేను చూసుకోలేదు. ఇక్కడ మేమైతే బయలుదేరామండి. ఆ షాపింగ్ వీడియో అయితే మిస్ అయింది. షాపింగ్ కూడా చేసుకుని అయితే బయలుదేరామండి. ట్రైప్యాడ్ దొరకలేదని అయితే డిసప్పాయింట్ అయ్యానని మా హస్బెండ్ అయితే షాపింగ్కి అయితే తీసుకెళ్లారండి. చిన్న షాపింగ్ అయితే చేసామండి. ఇంకా నెక్స్ట్ మేమైతే కాల్ దగ్గరికి అయితే బయలుదేరాము. ఇప్పుడు ఈ వీడియో కూడా లేట్ అవుతుందండి, ఎందుకంటే నేనైతే డైలీ అయితే శారీస్ లైవ్ అయితే చేస్తున్నానండి. అందుకనే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కుదరట్లేదు. ఇంకా నా లైవ్లో ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే డైలీ నేనైతే లైవ్ అయితే పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైవ్ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. లైవ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ మేమైతే సరదాగా మాట్లాడుకుంటూ అయితే బయలుదేరామండి. ఇక్కడైతే సిబి మాల్ అండ్ జీవి మాల్ కూడా ఉన్నాయండి, కానీ అయితే వాటికైతే మేమైతే వెళ్ళలేదండి. ఈరోజు అయితే కుదరలేదు, లేట్ అయిపోయింది. మా పాప వస్తే కనుక ఖచ్చితంగా సిబి మాల్కి జీవి మాల్కి అయితే తీసుకెళ్తామండి. వాళ్ళ డాడీ అయితే తనకి ఏది నచ్చితే అదైతే అడ్రస్ అయితే తీసుకుంటారు. నేనైతే వద్దంటా ఉంటానండి, ఎందుకంటే చిన్నపిల్ల కదా, ఇప్పుడు తన ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది, ఇక టైట్ అయిపోతూ ఉంటాయి. తను డైలీ అయితే యూనిఫామే వేసుకుంటుంది కదా, అందుకని నేనైతే ఎక్కువ కాస్ట్లీ డ్రెస్సెస్ కొనొద్దని అయితే చెప్తానండి. కానీ మా హస్బెండ్ అయితే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటారు అని అయితే అంటారండి. ఇంకా నెక్స్ట్ మా విలేజ్కి అయితే బయలుదేరామండి. అసలు ఫుల్ వర్షం అండి. మేము బయలుదేరేటప్పుడు అయితే వర్షం లేదండి, కానీ ఇక్కడికి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫుల్ వర్షం అండి. ఇంకా మా హస్బెండ్ నేనైతే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అయితే బయలుదేరిపోయామండి. మా విలేజ్కి అయితే బయలుదేరాము. వర్షం కదా, ఈ వర్షంలో టీ తాగడానికి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఈ వర్షంలో అయితే దిగలేదండి. మార్నింగ్ మేము బయలుదేరినప్పుడు అయితే మా లాసే పాప అయితే మా స్కూల్ దగ్గరికి రండి డాడీ అని అయితే చెప్పిందండి, కానీ మేమైతే వెళ్ళలేదు. తన ఇంటికి వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అయితే ఏంటో, అంటే ఈవినింగ్ మీ కార్లో అయితే వస్తాను డాడీ అని అయితే చెప్పింది, కానీ మేమైతే వెళ్ళలేదండి. తనకి ఇంటికి రావడం అంటే చాలా సరదా. ఇదైతే మా విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం, కానీ ఇక్కడైతే వర్షం లేదండి. మబ్బు అయితే ఫుల్గా ఉంది, కానీ వర్షం అయితే లేదండి. ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే ఒకసారి అయితే నా వీడియోస్ అయితే చూడండి. బ్యూటీ లాసే విలేజ్ బ్లాగ్స్ అండి ఛానల్ నేమ్ వచ్చేసి. అలాగే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇప్పుడు వర్షం స్టార్ట్ అయ్యేలాగా ఉందండి. ఇప్పుడు వరకు అయితే ఏమీ లేదు, మాకైతే అటు సైడ్ అయితే ఫుల్ వర్షం అండి. ఇక్కడ అయితే మా విలేజ్లో అయితే ఎటువంటి వర్షం అయితే ఏది అయితే లేదండి. ఓకే అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.